హాయ్ ఎవరివన్, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. ఓకే, కమింగ్ టు రివ్యూ ఆఫ్ ద కోట్. అదేనండి, మన దళపతి విజయ్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ. వెంకట్ ప్రభు ఈజ్ అ డైరెక్టర్ అండ్ యువన్ శంకర్ రాజా ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీ గ్రేటెస్టా, గ్రేటరా, గ్రేటా లేదా వర్స్టా? ఈ వీడియోలో చూద్దాం. ముందైతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు అవర్ రివ్యూ. ఈ మూవీ చూసి థియేటర్ బయటకు వచ్చిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, వెంకట్ ప్రభు చాలా తెలివిగా గోట్ అని టైటిల్ పెట్టి ఆడియన్స్ అందరినీ గోట్స్ చేసడం అనిపించింది భయ్య. అదేనండి, బకరాలయం అనిపిస్తుంది. కానీ ఈ మూవీకి గోట్ కంటే బోట్ అని పెట్టాల్సింది భయ్య టైటిల్. ద బోరెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈజ్ కరెక్ట్ టైటిల్ ఫర్ దిస్ మూవీ. ఎనీవే, ఈ మూవీ గురించి మనం అంత క్రిటిసైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో భయ్య. ఎందుకంటే తమిళ గురించి పక్కన పెడదాం, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విజయ్ సినిమాలకు భిన్నంగా వెరీ లో బజ్తో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. అంత బజ్ అయితే లేదు భయం. ఈ మూవీ ట్రైలర్స్, సాంగ్స్ చూసి ఎవ్వరూ అంత ఎక్సైట్ అవ్వలేదు. అన్ని సినిమాల్లో ఉండే సోదే కదా అని ఫీల్ అయ్యాము, కానీ ఎప్పుడు వస్తుందనే ఎగ్జైట్మెంట్ అయితే 90% ఆడియన్స్లో అయితే లేకుండా పోయింది. సో అంత లో బజ్తో ఈ మూవీ అనేది రిలీజ్ అయింది. సరే, మన విజయ్ కదా, విజయ్ కోసం అయినా సరే ఒకసారి పోదాంలే అని పోయి సీట్లో కూర్చుంటే, అది కూడా విత్ లో ఎక్స్ప్రెషన్స్. కానీ 3 గంటలు మరీ చావగొట్టి చెవులు మూసి తొక్కి పట్టి నారదీస్తే ఏం చేయాలి భయ్య? ఎప్పుడు ది ఎండ్ వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చోండి తప్ప అంతకన్నా మనం ఏం చేయలేము. ఈ మూవీలో నాకు నచ్చిన ఒకే ఒక పాయింట్, విజయ్ పర్ఫార్మెన్స్ యాజ్ గాంధీ అండ్ జీవన్. ఇలా డబుల్ రోల్స్లో విజయ్ని చూడడం అయితే మన కళ్ళకైతే బాగానే అనిపించింది. అది కూడా ఒక హీరో అండ్ ఒక విలన్ మధ్యలో మనం. వెంకట్ ప్రభు కోర్ ఐడియా ప్లాట్ అయితే బాగుంది భయ్య. విజయ్ని విలన్గా చూపించాలనుకున్నాడు, చూపించాడు. కానీ ఈ ప్లాట్ కోసం రకరకాల ప్లాట్స్, పెద్ద పెద్ద సెటప్స్, రకరకాల దేశాలు, రకరకాల యాక్టర్స్ అన్నీ చూపించి మన సహనాన్ని పరీక్షించాడు భయ్య. ఒక యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫీసర్గా పనిచేసే గాంధీ, అదే మన విజయ్, పెద్ద విజయ్ 5 ఏళ్ల కొడుకు ఒక సిచ్యువేషన్లో చనిపోతాడు. దీనివల్ల తన ఫ్యామిలీ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ చాలా మార్పులు వస్తాయి. అయితే 17 సంవత్సరాల తర్వాత కట్ చేస్తే చనిపోయాడు అనుకున్న కొడుకు బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇది మీరు థియేటర్లో చూసే తెలుసుకోవాలి. 25 ఏళ్ల ఇళయ దళపతి విజయ్ని ఏ టెక్నాలజీలో డిఏజ్డ్ ప్రాసెస్ యూజ్ చేసి సృష్టించారు భయ్య. మరీ క్లోజప్లో చూస్తే మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అదర్వైజ్ ఓకే, వర్కౌట్ అయ్యింది. విజయ్ కొలీగ్స్గా ప్రశాంత్, ప్రభుదేవ, అజ్మర్ అవిల్, సో వీళ్ళు చేశారు భయ్య. వీళ్ళకి పై ఆఫీసర్గా జైరామ్ చేశారు. విజయ్ భారీగా స్నేహ గారు యాక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీలో లైలా, మీనాక్షి చౌదరి, కోకిల మోహన్, యోగి బాబు, ప్రేమ్జీ అమర్, ఇలా చాలామంది ఉన్నారు భయ్య. అందరూ కూడా సీనియర్ యాక్టర్స్. 1980స్లో ఒక వెలుగు వెలిగిన మోహన్ ఈ మూవీలో రాజీవ్ మీనన్ అనే విలన్ క్యారెక్టర్ చేశాడు భయ్య. మూవీ మొత్తం అవుట్డేటెడ్ సీనియర్ యాక్టర్స్ అందరూ ఉన్నారు. కానీ ఎవరికి పర్ఫార్మెన్స్కి అంత స్కోప్ లేకుండా చాలా జాగ్రత్తగా వెంకట్ ప్రభు డిజైన్ చేశాడు. ఈ మూవీ చూస్తుంటే ఏదో 3 గంటల సీనియర్ సమ్మేళనం అలాగ అనిపిస్తుంది, కానీ అంతకుమించి మనకైతే పెద్ద ఎమోషన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఉండవు భయ్య మిగతా యాక్టర్స్ నుంచి. సరే, ఈ గోట్ ప్లస్ పాయింట్స్కి వస్తే వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ ఈజ్ విజయ్ పర్ఫార్మెన్స్ అండ్ హిస్ ఇంటెన్స్ లుక్స్ అండ్ ఇన్ యాక్షన్ ఎపిసోడ్స్ హిస్ స్టంట్స్, ఆఫ్ కోర్స్ ఇన్ డ్యూయల్ రోల్స్. కానీ డైలాగ్స్ కొంచెం బాగా రాస్తుంటే బాగుండేది అనిపించింది. తలపతి వర్సెస్ ఇళయ దళపతి కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇంకా నెగిటివ్ పాయింట్స్కి వస్తే ఒక్క నిమిషం చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకున్నాం.
ఫస్ట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు. విజయ్ లుక్స్ కోసం, ఎలివేషన్స్ కోసం చేసిన కాన్సన్ట్రేషన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మీద అయితే అస్సలు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు భయ్యా. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీ లెంత్ 3 hours 5 minutes, ఇది పెద్ద మైనస్. డెఫినెట్గా మనకైతే 3 hours 5 minutes అయితే బోరే కొడుతుంది. ఎందుకంటే 3 hours మనం థియేటర్లో కూర్చోవాలంటే అది ఎంతో అద్భుతంగా ఉంటే తప్పించి అది జరిగే పని కాదు. సో కాబట్టి కంపల్సరీగా బోర్ కొడుతుంది. 400 crore బడ్జెట్ మూవీకి ఉండాల్సిన విఎఫ్ఎక్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అస్సలు లేవు భయ్యా. మనకు అసలు ఆ రిచ్ వాల్యూస్ అది కనిపించవు. ఈ బడ్జెట్ అంతా నాకు తెలిసి దేశాలు తిరగడానికే సరిపోయినట్టుంది. కెన్యా అండ్ ఇండియా, థాయిలాండ్, రష్యా, చెన్నై, ఇలా మూవీ అంతా దేశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కోర్స్ చెన్నై అనేది దేశం కాదు, బట్ చెన్నైలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి మరి రష్యా నుంచి చెన్నైకి అయితే రావాలి కదా. సో ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వచ్చినట్టే కదా. ఇంట్రో సీన్, క్లైమాక్స్ సీన్ రెండు కూడా చాలా బోరింగ్ ఉంటాయి. 100 kilometers స్పీడ్గా వెళ్ళే ట్రైన్ మీద చాపర్ ల్యాండింగ్, అండ్ ఆ చాపర్ నుంచి మనుషులు చాలా అవలేలుగా ఏదో పార్క్లో నడిచి వెళ్తున్నట్టు నడిచి వెళ్ళిపోతారు భయ్య. అదే ట్రైన్లోకి పక్కన ఫాస్ట్గా వెళ్ళే వెహికల్ నుంచి ఒక్క దెబ్బలో దూకేస్తాడు ట్రైన్లోకి ఒక ట్రైనర్. ఇలాంటి జీరో గ్రావిటీ సీన్స్ చాలా ఉన్నాయి. స్టేడియంలో సిఎస్కే అండ్ ఎంఐ మ్యాచ్ జరుగుతుంది. వేల మంది సెక్యూరిటీ, లక్షల మంది ఆడియన్స్, ఫ్లడ్ లైట్స్ మధ్యలో మన ఇద్దరు విజయ్ల దొంగ పోలీస్ ఆటలు నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ భయ్య. నేనైతే క్లైమాక్స్ చూసి జోబులో చేతులు పెట్టుకొని ఎటెల్లో తెలియక ఎట్టెట్టో వెళ్ళిపోయాను భయ్య. ఇంకా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మూవీకి పెద్ద లెట్ డౌన్. సాంగ్స్ కానీ, సాంగ్స్ ప్లేస్మెంట్ కానీ, బీజిఎం కానీ చాలా ఇరిటేటింగ్ అనిపిస్తాయి. మంచి సీరియస్ సిచ్యువేషన్ అప్పుడు ఒక సాంగ్ వస్తుంది, అది కూడా ఒక ఐటమ్ సాంగ్. ఎందుకురా బాబు ఈ టార్చర్ అనిపిస్తుంది. నో వెంకట్ ప్రభుస్ మ్యాజిక్, నో యువన్స్ మ్యూజిక్, ఓన్లీ Vijay's performance. It's very tragic భయ్య. Finally, we never expect this type of boring movie from Vijay sir, of course, as his last movie, and ఇంకా మూవీ చేయాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ ఇప్పటివరకు అయితే ఇదే లాస్ట్ మూవీ, అండ్ ఈ మూవీకి నా రేటింగ్ 2/5. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.